గైస్ చెప్పి హే వెల్కమ్ మై ఛానల్. ఈరోజు మనం డిజాంగోలో మోడల్ పోస్టుల గురించి మాట్లాడదాం. అంటే బ్లాగ్లో పోస్ట్స్ ఎలా చేయాలి దాని గురించి మాట్లాడదాం. సో ఇది సిరీస్గా సాగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రీవియస్ వీడియోస్ని మీరు చూసినట్లయితే దీని కంటిన్యూషన్ మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో ఆల్రెడీ నేను వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫారెన్కి ఎలా యూస్ చేసుకోవాలి అని. ఇది చాలా పవర్ఫుల్ అండి. సో కాబట్టి ఖచ్చితంగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ వీడియో లింక్ నేను కార్డ్స్లో ఇస్తాను, మీకు కార్డ్స్లో కానీ లేకపోతే ఎండ్ స్క్రీన్లో కానీ ఇస్తాను. ఓకేనా? సో అండ్ ఇప్పుడు మనం ఇది రియల్గా చూడాలనుకుంటే ఇక్కడ మనం వెబ్సైట్లో చూడొచ్చు. సో ఇక్కడ మనం ఏదైనా ఒక దాని మీద క్లిక్ చేసినట్లయితే దానికి సంబంధించిన పోస్టులు అనేవి ఫిల్టర్ అవుతాయి అనమాట. సో ఈ విధంగా మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక కేటగిరీ కింద పోస్టులు ఉన్నాయి. ఓకేనా? ఒక కేటగిరీ కింద పోస్టులు ఉన్నాయి. ఒక పోస్ట్ అనేది ఏదైనా ఒక కేటగిరీ కింద మాత్రమే చెందుతుంది. అండ్ ఒక కేటగిరీకి ఎన్ని పోస్టులు అయినా ఉండొచ్చు అనమాట. ఓకేనా? ఒక కేటగిరీకి ఎన్ని పోస్టులు అయినా ఉండొచ్చు. ఏదైనా ఒక పోస్ట్ అనేది ఒక కేటగిరీ కింద చెందుతుంది అనమాట. కాబట్టి ఇది మెనీ టు వన్ రిలేషన్షిప్ కిందకి వస్తుంది. అంటే ఇప్పుడు మెన్యూ అనేది మనకి కేటగిరీస్ అయిపోతే వన్ అనేది పోస్ట్ అయిపోతుంది అనమాట. ఓకేనా? ఈ రెండు టేబుల్స్ని మనం కంబైన్ చేయాల్సి ఉంటుంది. సరే అండి, కంబైన్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఇక్కడ మనకి క్లియర్గా డాక్యుమెంటేషన్ కూడా ఇస్తారు. సో ఈ వీడియో మీరు కానీ చూసారంటే మీకు క్లియర్గా అర్థమైపోద్దండి. ఓకే? సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఈరోజు మోడల్ని ఒక దాన్ని బిల్డ్ చేసుకొని 2 మోడల్స్ని బిల్డ్ చేద్దాం. సో అండ్ అక్కడి నుంచి మనం ఈ రెండింటి రిలేషన్షిప్ని బిల్డ్ చేద్దాం అనమాట. ఓకేనా? అండ్ ఇక్కడ మనకి ఆల్రెడీ మనం ఒక పోస్ట్కి సంబంధించి ఏమేమి ఉండాలో మాట్లాడుతున్నాం. కేటగిరీస్ ఉండాలంటున్నాం, టైటిల్ ఉండాలంటున్నాం, అండ్ ట్యాగ్స్, యూఆర్ఎల్స్, థంబ్నెయిల్స్, ఇమేజెస్, వీడియో కమెంట్స్ ఇవన్నీ ఉండాలనుకుంటున్నాం. కాబట్టి సో ఫస్ట్ మనం మోడల్ బిల్డ్ చేశాక ఇవన్నీ రావడానికి మనకి థర్డ్ పార్టీ యాప్స్ని మనం ఇన్స్టాల్ చేయొచ్చు అండి, కోడింగ్ ఎడిటర్స్ని. సో వాటి ద్వారా మనం వీటన్నిటిని అచీవ్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ అయితే మనం మోడల్ని బిల్డ్ చేద్దాం ఈరోజు. ఓకే? సో ఇది మన బ్లాగ్ అండి. ఓకే? బ్లాగ్కి సంబంధించిన వ్యూ ఇది. అండ్ దీని యూఆర్ఎల్స్ ఇవన్నీ. అండ్ ఇప్పుడు మనం క్రియేట్ చేయాల్సింది మోడల్ అండి. ఓకేనా? సో ఇక్కడికి వెళ్ళిపోయి ఇక్కడ మనం ఫస్ట్ మోడల్కి అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే? సో ఇక్కడ మోడల్ నేమ్ రాయాల్సి ఉంటుంది. మోడల్ నేమ్ వచ్చేసి నేను కేటగిరీగా తీసుకుంటున్నాను. ఫస్ట్ మోడల్ ఇదే అనమాట. సో ఓకే, ఫస్ట్ మనం కేటగిరీస్ క్రియేట్ చేసుకుని కేటగిరీస్ తర్వాత మనం పోస్టులను అయితే క్రియేట్ చేసుకుంటాం. ప్రతి పోస్ట్ కూడా ఒక కేటగిరీ కింద ఉంటుంది. అండ్ కేటగిరీలో మనకి ఎన్ని పోస్టులు అయినా ఉండొచ్చు అనమాట ఒక కేటగిరీ కింద. కాబట్టి అందుకోసమే. ఓకే? అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం ఇది రాసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చేసి నేమ్ అండి, కేటగిరీ నేమ్. ఓకే? అండ్ 255 ఇస్తున్నాను. ఓకే? అండ్ ఇక్కడ డేట్ టైం తీసుకుందాం. ఫ్రమ్ డేట్ టైం, దట్ ఇంపోర్ట్ డేట్ టైం. ఓకే? అండ్ క్రియేటెడ్ అని తీసుకుంటున్నాను. డిఫాల్ట్ వచ్చేసి డేట్ టైం డాట్ నౌ. ఇది అవసరం లేదు ఇక్కడ, డేట్ టైం డాట్ నౌ. ఓకేనా? సో ఇది ఆటోమేటిక్గా ఫిల్ అయిపోద్ది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మనకి కేటగిరీ అనేది ఫిల్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి రిటర్న్ సెల్ఫ్ డాట్ నేమ్ అండి. ఓకే? కేటగిరీ నేమ్తో సేవ్ అవ్వాల్సి ఉంటుంది. ఓకే? ఇది మన ఫస్ట్ మోడల్ అండి, కేటగిరీ మోడల్. నెక్స్ట్ పోస్ట్ మోడల్ మనం క్రియేట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ మోడల్కి సంబంధించి మనం ఈ పోస్ట్ మోడల్లో మనకి ఈ రెండు అంటే కేటగిరీకి పోస్ట్ మోడల్కి రెండింటికి రిలేషన్షిప్ ఏర్పరచాల్సి ఉంటుంది. అదే మెన్ టు వన్ రిలేషన్షిప్. సో దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సింటే మనకు కావాల్సింది వచ్చేసి ఫారిన్ కీస్ అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఫారిన్ కీ మోడల్ని బిల్డ్ చేద్దాం. సో ఇది వచ్చేసి పోస్ట్ మోడల్ అండి. ఓకే? సో ఇదంతా ఏమవసరం లేదు. అండ్ ఇక్కడ అండర్ స్కోర్లు పడ్డాయి, ఇవి తీసేద్దాం. ఇక్కడ వచ్చేసి టైటిల్ అండి. ఫస్ట్ మనం ఏమేమి ఫీల్డ్స్ కావాలంటే ఇక్కడ చెప్పాల్సి ఉంటుంది. ఓకే? ఫస్ట్ మనం ఇది తీసుకుందాం. ఇక్కడ వచ్చేసి కేటగిరీ ఉండాలి, ఫారిన్కి. ఓకే? మోడల్ కేటగిరీ ఫారిన్కి వస్తుంది. అండ్ ఇక్కడ మీరు అంటే ఇప్పుడు మనం ఈ రెండింటిలో అంటే ఇప్పుడు పోస్ట్ డిలీట్ అయితే ఇక్కడ ఏం జరగాలని కూడా చెప్పాల్సి ఉంటుంది. అంటే ఈ కేటగిరీ డిలీట్ అయితే ఈ పోస్ట్లో ఏం అవ్వాలని కూడా చెప్పాల్సి ఉంటుంది అనమాట. సో దానికి వచ్చేసి మనం ఆన్ డిలీట్ అనే ఒక మెథడ్ ఉంటుందండి, ఆన్ డిలీట్. ఓకే? సో ఆన్ డిలీట్ ఆటోమేటిక్గా మోడల్స్ డాట్ క్యాస్కేడ్ అని ఇస్తాము.
అంటే అది డిలీట్ అయితే ఇక్కడ కూడా ఈ పోస్ట్ డిలీట్ అవ్వాలని చెప్తున్నాం అనమాట. ఓకేనా. సో అండ్ డిఫాల్ట్ కేటగిరీ ఇక్కడ మనం అన్నోన్ అని ఇవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, ఇది మర్చిపోకూడదు. సో డిఫాల్ట్ ఈక్వల్ టు ఇక్కడ అన్నోన్. ఓకే, అన్నోన్ కేటగిరీ అనమాట. సో ఇక్కడ వచ్చేసి కేటగిరీ మోడల్ ఇచ్చేసాము. ఇక్కడ రిలేటెడ్ నేమ్ కూడా రాసుకోండి, ఫర్దర్గా ఇది హెల్ప్ అవుతుంది మనకి. రిలేటెడ్ నేమ్ వచ్చేసి ఇక్కడ కేటగిరీస్ అని పెడుతున్నాను. ఓకే, సో టైటిల్ ఇచ్చేసాము. టైటిల్ కంటే ముందు ఇంకోటి రాయాల్సి ఉంటుంది. సో మనం ఒక పోస్టు ఎవరంటే వాళ్ళు రాయడానికి లేదండి, యూజర్స్ మాత్రమే రాయాలి. కాబట్టి యూజర్ కింద ఈ పోస్టులన్నీ రావాల్సి ఉంటుంది. అంటే ఇప్పుడు మనం యూజర్ టేబుల్ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రమ్ django.contrib.auth మోడల్ ఇంపోర్ట్ యూజర్ అనమాట. ఓకేనా, యూజర్ టేబుల్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఇక్కడ యూజర్ని క్రియేట్ చేయండి. ఓకే, సో యూజర్ ఈక్వల్ టు models dot foreign key user and delete cascade related name equal to users. ఓకేనా, సో క్రియేట్ చేసుకున్నాం. ఇప్పుడు అంటే ఇక్కడ మొత్తం 2 టేబుల్స్ని కంబైన్ చేస్తున్నామండి ఫారిన్ కీతో. ఓకేనా, ఏదైనా ఒక పోస్ట్ ఒక యూజర్ కింద ఉంటుంది అండ్ ఒక యూజర్ ఎన్ని పోస్టులైనా క్రియేట్ చేయొచ్చు అనమాట. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ టైటిల్ తీసుకున్నాం, నెక్స్ట్ ఇమేజ్ తీసుకుంటున్నామండి. ఇది వచ్చేసి thumbnail గా తీసుకుంటున్నాం. thumbnail డాట్ మోడల్స్ డాట్ ఇమేజ్ ఫీల్డ్ అని ఉంటుంది మనకి. ఇమేజ్ ఫీల్డ్ని ఇంక్లూడ్ చేయండి. ఇక్కడ వచ్చేసి upload to అని రాయాల్సి ఉంటుందండి. upload to. ఓకే, upload to. ఇక్కడ వచ్చేసి పాత్ ఇవ్వాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ post/thumbnail అనేస్తున్నాను. ఇది ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుందండి, మనం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మోడల్స్ ఇమేజ్ ఫీల్డ్ అయిపోయింది, అప్లోడ్ అయిపోయింది, thumbnail అయిపోయింది. నెక్స్ట్ ఇంకేమనుకుంటున్నామండి, అందుకే ఇక్కడ మనం ప్రాజెక్ట్ ప్లాన్ అయితే పెట్టుకోను, ఒకవేళ మనం గుర్తురాకపోతే చూసుకోవచ్చు అని. నెక్స్ట్ డిస్క్రిప్షన్ ఉంటుంది. టెక్స్ట్ ఫీల్డ్ రాస్తున్నామండి. ఇది మనం ఫర్దర్గా అప్డేట్ చేద్దామండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఉంటుంది. ఓకే, దీన్ని ఎలా అప్డేట్ చేయాలి దాని గురించి, అంటే మనకి స్నిప్పెట్స్ కావాలనుకుంటున్నాం కదా, సో ఆ విధంగా మనం నెక్స్ట్ వీడియోలో బిల్డ్ చేసి చూపిస్తాను మీకు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఏమనుకుంటున్నామండి, ఇంకా ట్యాగ్స్ ఉన్నాయి. ఒక పోస్ట్కి సంబంధించిన ట్యాగ్స్ అనమాట. సో ఇక్కడ మనం ఏమి ఇస్తామంటే క్యారెక్టర్ ఫీల్డ్ ఇస్తే సరిపోద్ది. మోడల్స్ డాట్ క్యారెక్టర్ ఫీల్డ్. ఓకేనా, సో ఇక్కడ వరకు సరిపోతాయి అనుకుంటున్నాను. టైటిల్, thumbnail, డిస్క్రిప్షను, ట్యాగ్స్. ఓకేనా, సో అండ్ మనకి యూఆర్ఎల్ జనరేట్ అయ్యేది మనం సెలెక్ట్ ఫీల్డ్ అయినా యూస్ చేసుకోవచ్చు, లేదంటే టైటిల్ అయినా యూస్ చేసుకోవచ్చు అండి, మీ ఇష్టం కంప్లీట్గా. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి పోస్ట్ ఎలా సేవ్ అవ్వాలంటే టైటిల్తో సేవ్ అవ్వాలని చెప్తాను. ఓకేనా, నెక్స్ట్ అడ్మిన్లోకి వెళ్ళండి. అడ్మిన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఫస్ట్ మన మోడల్స్ని అయితే రిజిస్టర్ చేసుకోవచ్చు ఉంటుంది. ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్ ఏం చేయాలండి, ఫ్రమ్ డాట్ మోడల్స్ ఇంపోర్ట్. ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మనం అక్కడ ఉన్న కేటగిరీ మోడల్ని అండ్ పోస్ట్ మోడల్ని తీసుకురావాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి మనం రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. అడ్మిన్ డాట్ సైట్ డాట్ రిజిస్టర్. ఇక్కడ వచ్చేసి కేటగిరీ అండ్ సేమ్ అయితే కాపీ చేసుకోండి, ఒకసారి పేస్ట్ చేయండి. ఇక్కడ వచ్చేసి పోస్ట్. సరే అండి, పోస్ట్. ఓకేనా, అండ్ ఇక్కడ మోడల్ అడ్మిన్ క్లాస్ని బిల్డ్ చేద్దాం. ఓకేనా, మోడల్ అడ్మిన్. సో ఇక్కడ మనం అడ్మిన్ క్లాస్ పోస్ట్ అడ్మిన్ క్రియేట్ చేస్తున్నాం అండి. పోస్ట్ అడ్మిన్. ఓకే, పోస్ట్ అడ్మిన్. ఇది సెండ్ పర్లేదు, ఒకవేళ మీకు వస్తే అండి ఇట్లా వస్తాయి. ఓకే, సో ఇక్కడ వచ్చేసి లిస్ట్ డిస్ప్లే ఈక్వల్ టు ఏమేమి ఫీల్డ్స్ కనిపించాలని అండి ఇక్కడ. సో ఇక్కడ మనం ఏమేమి ఫీల్డ్స్ అంటే టైటిల్ కనిపించాలనుకుంటున్నాను, అండ్ ఇక్కడ ఇంకో ఫీల్డ్ రాయలేదండి, ఎప్పుడు క్రియేట్ అయిందో చెప్పాల్సి ఉంటుంది మనం. సో పైన ఆల్రెడీ అదే ఉంది. అండ్ కొన్ని మనం డ్రాఫ్ట్లో కూడా పెడుతుంటాం కాబట్టి అది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకోటి, ఇది వచ్చేసి బూలియన్ ఫీల్డ్ ఇంతగా తీసుకుంటున్నాను. డిఫాల్ట్ వాల్యూ వచ్చేసి ఫాల్స్ అండి. ఫాల్స్ ఎందుకంటే యూజర్ తనకు కావాల్సి వచ్చినప్పుడు పబ్లిష్ చేసుకుంటాడు అనమాట. సో ఇది పబ్ ఈజ్
పబ్లిష్డ్ అని పెడుతున్నాను. ఓకే, అండ్ ఇది క్రియేట్ పోస్టెడ్ ఎట్ అని పెడుతున్నాను. పోస్ట్ ఎట్, ఓకే, ఎట్ అని పెడుతున్నాను. అండ్ కేటగిరీ యూజర్ టైటిల్ థంబ్నెయిల్ డిస్క్రిప్షన్ ట్యాగ్స్ పోస్టెడ్ ఎట్ ఈజ్ పబ్లిష్డ్. ఒకసారి మనం సైట్లోకి వెళ్ళి చూద్దాం, ఇక్కడ ఏమైనా మనకు దొరుకుతాయేమో. ఇక్కడ చూస్తే కేటగిరీ ఉంది, బై యూజర్ ఉంది, నెక్స్ట్ డేట్ అంటే పబ్లిష్ అయిన డేట్ ఉంది, అండ్ టైటిల్ ఇవే ఉన్నాయి, డిస్క్రిప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మన సైట్లో చూసుకున్నా కూడా సేమ్ అవే ఉంటాయి. సో ఎన్ని కమెంట్స్ అనేవి, కమెంట్స్ గురించి మనం ఇంకా బిల్డ్ చేయలేదు కాబట్టి నెక్స్ట్ వస్తుందండి. అండ్ ఇక్కడ ఓన్లీ డేట్ ఫీల్డ్ అండి, టైం లేదు ఇక్కడ, డేట్ టైం కాదు, డేట్ మాత్రమే. సో కాబట్టి టైం తీసేయండి, డేట్ ఫీల్డ్ అనమాట, ఓన్లీ డేట్ ఫీల్డ్. ఓకే, ఈజ్ పబ్లిష్ బూలియన్ ఫీల్డ్ తీసుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ మోడల్స్ అడ్మిన్లోకి వెళ్ళిపోతాం అట్లా, టైటిల్ అండ్ ఇక్కడ ఈజ్ పబ్లిష్డ్ అని రావాలనుకుంటున్నాను ఫిల్టర్ చేసుకోవడానికి అండి ఫర్దర్గా. సో ఇవి తప్పివ్వకుండా జస్ట్ ఇక్కడ కాపీ చేసుకుందాం, మరలా అక్కడ వేరుగా ఇక్కడ వేరుగా ఇస్తే అది మరలా లేదని చెప్తా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసండి టైటిల్ ఈజ్ పోస్ట్ డేట్, ఇవి సరిపోతాయి అనుకుంటున్నాను. ఇక్కడ మీకు కావాల్సిన ఫీల్డ్స్ మీరు ఇంకా యాడ్ చేసుకోవచ్చు అండి, నో ప్రాబ్లం. అండ్ ఇక్కడ లిస్ట్ ఫిల్టర్స్ అనేది అప్లై చేస్తున్నాను. లిస్ట్ ఫిల్టర్ ఈక్వల్ టు పబ్లిష్ అయినవి అండ్ పోస్ట్ సంబంధించి కూడా ఇస్తున్నాను అనమాట, అంటే ఎప్పుడు పోస్ట్ అయినవి. ఓకే, అండ్ ఇంకా లిస్ట్ ఎడిటబుల్ వచ్చేసి లిస్ట్ ఎడిటబుల్లో వచ్చేసి ఈజ్ పబ్లిష్డ్ అనేదాన్ని ఎడిట్ చేసుకోవడానికి నేను అవకాశం ఇస్తున్నాను. ఓకేనా, సో అండ్ ఈ అడ్మిన్ క్లాస్ని ఇక్కడ మనం రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది, పోస్ట్ అడ్మిన్ అని, పోస్ట్ అడ్మిన్. ఓకే, సో రిజిస్టర్ చేసుకున్నామండి. సో ఇప్పుడు మనం ఫైనల్గా మన యాప్స్ని రిజిస్టర్ చేసుకున్నాము లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. సో యాప్స్ని ఎక్కడ రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది అంటే మీరు మెయిన్ settings.py ఫైల్లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ రిజిస్టర్ చేసుకున్నాం కాబట్టి నెక్స్ట్ ఫర్దర్గా ఇది మనల్ని యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. సో మైగ్రేషన్ స్టార్ట్ చేద్దామండి, manage.py. ఒకసారి మనం ఇది ఎగ్జిక్యూట్ చేస్తే మనకి ఏదైనా ఎర్రర్ ఉందేమో చెప్తుందేమో చూద్దాం. సో ఏమంటుందంటే బ్లాగ్ పోస్ట్కి సంబంధించి థంబ్నెయిల్కి సంబంధించి మీరు ఇమేజ్ ఫీల్డ్ యూస్ చేస్తున్నారు కాబట్టి మీకు పిల్లో అనే ఒక లైబ్రరీ కావాలంటుంది. సో కాబట్టి మనం పిప్ ఇన్స్టాల్ పిల్లో. ఓకే, వెయిట్ చేద్దామండి. సో అది ఇన్స్టాల్ అవ్వాలన్నమాట ఇమేజెస్ని అప్లోడ్ చేస్తున్నప్పుడు, లేకపోతే మనకు రాదు. ఓకే అండి, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మైగ్రేషన్ స్టార్ట్ చేద్దామండి. పైథాన్ manage.py మేక్ మైగ్రేషన్స్. సో క్రియేట్ అయిపోయిన మైగ్రేషన్స్ ఇక్కడ కూడా చూడొచ్చండి. సో ఇది బ్లాగ్ పోస్ట్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ మైగ్రేషన్స్ ఇక్కడ కూడా కనిపిస్తుంటాయి, ఇన్స్టాలేషన్. సో ఇక్కడ గమనించవచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మైగ్రేట్ అనమాట, మైగ్రేషన్స్ తర్వాతే మైగ్రేట్ అనమాట. నెక్స్ట్ ఫర్దర్గా మీరు ఏమైనా మోడల్స్లో చేంజ్ చేసినా కూడా అప్పుడు కూడా మీరు మైగ్రేట్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో మైగ్రేట్ అయిపోయినాయండి. ఇప్పుడు మనం ఒకసారి లోపలికి వెళ్దాం, అడ్మిన్ ప్యానల్కి వెళ్ళి ఒకసారి చూద్దామండి. అడ్మిన్లోకి వెళ్తున్నాం. సో అడ్మిన్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడొచ్చు మీరు కేటగిరీస్ పోస్ట్ అనేవి రెండు క్రియేట్ అయినవి. అయితే ఫస్ట్ మీరు కేటగిరీస్ క్రియేట్ చేసిన తర్వాత మీరు పోస్ట్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఇక్కడికి వెళ్ళారనుకోండి, పోస్ట్ లోపలికి వెళ్తే ఇట్లా కనిపిస్తుంది కదా. ఇప్పుడు యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కేటగిరీస్ అడుగుతుంది అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ యూజర్ ఉంది, ఇక్కడ ఇద్దరు యూజర్స్ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఏదో ఒకటి తీసుకోవచ్చు. బట్ ఇక్కడ ఏం తీసుకుంటారు, మీరు ఏం తీసుకోలేరు కదా. సో అందుకోసం ఫస్ట్ మీరైతే ఇక్కడ ఎక్కడికి వెళ్ళాలండి, ఫస్ట్ మీరు కేటగిరీస్ని క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లెట్ సపోజ్ మనకు ఒక ఫ్యూ కేటగిరీస్ని క్రియేట్ చేద్దామండి ఈరోజు. చూడండి, డిఫాల్ట్ అన్నోన్ కేటగిరీ ఉంది. ఓకేనా, మీరు ఏ కేటగిరీ ఇవ్వకపోతే అన్నోన్గా క్రియేట్ అయిపోద్ది. సో ఫస్ట్ పైథాన్ ఇస్తున్నాను అండి అండ్ సేవ్ చేస్తున్నాను. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డిజాంగో అని ఇస్తున్నాను అండి. సో మీరు ఇది కాకుండా వేరే అదర్ బ్లాగ్ క్రియేట్ చేస్తున్నా మీరు ఇలానే క్రియేట్ చేసుకోండి. ఓకేనా, సో అంటే కేటగిరీస్ నేమ్స్ వేరుగా ఇచ్చిన ప్రొసెసర్ అయితే ఇదే అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ వచ్చేసి మెషిన్ లెర్నింగ్ అని ఇస్తున్నాను, మెషిన్ లెర్నింగ్ ఇస్తున్నానండి. అండ్ ఇక్కడ వెబ్ స్క్రాపింగ్ అని ఇస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫేవరెట్ టాపిక్ అండి వెబ్ స్క్రాపింగ్ అనేది. సో దీని మీద వీడియోస్ కూడా మీరు చూడొచ్చు.
సో ఇప్పుడు వచ్చేసి మనం పోస్ట్ని అయితే క్రియేట్ చేయాల్సి ఉంటుంది. పోస్ట్ దగ్గరికి వెళ్తున్నామండి. యాడ్ పోస్ట్ మీద క్లిక్ చేస్తున్నాం. ఫస్ట్ ఇక్కడ మనం క్లిక్ చేయగానే మనకి ఇక్కడ కేటగిరీస్ కనిపిస్తుంటాయి. సో ఇక్కడ యూజర్ వచ్చేసి జేపీగా క్రియేట్ చేస్తున్నాను అండ్ టైటిల్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో ఒక పోస్ట్ మనం ఇక్కడ తీసుకొద్దాము. సో పైథాన్ అనుకుంటున్నాం కాబట్టి పైథాన్ లోపలికి వెళ్దాం. పైథాన్ లోపలికి వెళ్ళేసి ఇక్కడ హౌ టు క్రియేట్ టెలిగ్రామ్ బాట్ ఉంది. సో దీని అయితే నేను తీసుకురావాలనుకుంటున్నాను. ఈ టైటిల్ తీసుకొస్తున్నాను అండ్ ఇక్కడికి వచ్చేసి పేస్ట్ చేస్తానండి. అండ్ ఇక్కడ థంబ్నెయిల్ అడుగుతుంది. థంబ్నెయిల్ లాస్ట్ వీడియోకి సంబంధించిన థంబ్నెయిల్ అయితే నేను ఇక్కడ పెడుతున్నాను. ఓకే, థంబ్నెయిల్ అప్లోడ్ చేసేసాను. అండ్ ఇక్కడ డిస్క్రిప్షన్ అడుగుతుంది. ఇక్కడికి వచ్చేసి నేను ఈ కొంచెం ఉంది ఇక్కడ డిస్క్రిప్షన్, దీన్ని అయితే తీసుకొస్తాను. ఈ డిస్క్రిప్షన్ అయితే తీసుకొస్తున్నాను అండి. సో జస్ట్ ఇవంతా మీకు జస్ట్ చూపించడానికి మాత్రమే. ఓకే, సో నెక్స్ట్ ఇక్కడ ట్యాగ్స్ వచ్చేసి పైథాన్ అని రాస్తున్నాను. పైథాన్. ఓకే, సో ఈ డేట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఈజ్ పబ్లిష్డ్ అంటే ఎస్ఆర్ నో అనేది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. అండ్ సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇమేజ్ ఉంది కాబట్టి మేబీ టైం తీసుకుంటుందేమో. ఇక్కడ అప్లోడ్ అయిపోయిందండి. ఇక్కడ చూడండి హౌ టు క్రియేట్ టెలిగ్రామ్ బాట్ అని వచ్చింది. ఈజ్ పబ్లిష్డ్. ఇక్కడ ఫిల్టర్స్ వచ్చాయన్నమాట. సో ఇక్కడ మనం ఈరోజు పబ్లిష్ అయినవి చూడాలనుకుంటే ఈరోజు పబ్లిష్ అయినవి చూడొచ్చు. అలాగే ఫిల్టర్ అంటే పబ్లిష్ అయినవి మాత్రమే కావాలంటే ఇది ఎస్ మీద క్లిక్ చేస్తే మీకు ఏం కనిపించవు, ఎందుకంటే మనం పబ్లిష్ ఇంకా చేయలేదన్నమాట. ఓకేనా, సో కాబట్టి ఫర్దర్గా మనం పోస్ట్ని ఫిల్టర్ చేసుకునేటప్పుడు కూడా ఈజ్ పబ్లిష్డ్ అయిన పోస్ట్ మాత్రమే చూడగలం అనమాట. ఓకేనా, సో ఇప్పుడు వీటిని తీసుకుపోయి మనం ఇక్కడ ఎలా చూపించవచ్చో చూద్దామండి. ఎక్కడ మన మెయిన్ సైట్లో ఎలా చూపించవచ్చో చూద్దాం. ఓకేనా, సో ఇక్కడ వ్యూ సైట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వస్తుంది మనకు. సో ఇక్కడ చూపించాలన్నమాట. ఓకేనా, పోస్టులన్నింటినీ కూడా ఇక్కడ చూపించాలి. ఓకే, సో ఇక్కడ మోడల్ని అయితే క్రియేట్ చేసామండి. ఓకే, మోడల్స్ని అయితే క్రియేట్ చేసాం. ఫర్దర్గా మనం ఇక్కడ చూపించాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ వరకు ప్రిపేర్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువైపోతుంది. నెక్స్ట్ వీడియోని కూడా నేను త్వరగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను, ఇక్కడికి తీసుకురావడానికి. సో ఫాస్ట్గా ఈ సిరీస్ని ఇంకొక ఫ్యూ డేస్లో క్లోజ్ చేసేద్దామండి. ఓకేనా, సో వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన వీడియోస్ని మిగతా వాళ్ళు కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేస్తేనే అది నాకు కొంత మోటివేషన్గా ఉంటుంది. సో ఇప్పటివరకు మన ఛానల్ని సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.